నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐకియా స్టోర్ లో ఓ అమెరికన్ మహిళకు కల్పించిన కొన్ని మెటల్ ప్లేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వాటిని క్రోమ్ ప్లేట్స్ అంటూ ఆశ్చర్యంగా చూపించింది. అయితే ఈ వీడియో ఇండియన్స్ కంట పడగానే కామెంట్ సెక్షన్ మొత్తం ఒక్కటే ప్రశ్న: అమ్మా, అవి క్రోమ్ ప్లేట్లు కాదు, మా స్టీల్ థాలీలు. అంతేకాదు, కొల్లాపూరి చెప్పల్స్ నుంచి జుమ్కాలు, దుప్పటాల వరకు భారతీయ సంస్కృతికి చెందిన వస్తువులు, డిజైన్లు ప్రపంచ ఫ్యాషన్ లోకి వెళ్ళినప్పుడు అది కల్చరల్ అప్రిషియేషనా లేక కల్చరల్ అప్రోప్రియేషనా అని ఈ వైరల్ స్టోరీ వెనుక అసలు చర్చ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ అమెరికన్ మహిళకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఐకియా స్టోర్లో షాపింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు కొన్ని మెరిసే మెటల్ ప్లేట్లు కనిపించాయి. ఆ ప్లేట్లను చూసి ఆమె వాటిని క్రోమ్ ప్లేట్స్ అంటూ ఆసక్తిగా చూపించింది. ఆమెకు అవి ఒక కొత్త రకం మోడర్న్ స్టైలిష్ మెటల్ ప్లేట్లా అనిపించాయి. కానీ ఈ వీడియోను చూసిన భారతీయులకు మాత్రం ఆ ప్లేట్లు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అవి మన ఇళ్లలో తరతరాలుగా ఉపయోగిస్తున్న స్టీల్ తాళీలను గుర్తు చేస్తున్నాయి. భారతదేశంలో స్టీల్ ప్లేట్ అంటే కేవలం భోజనం చేసే ప్లేట్ మాత్రమే కాదు. చాలా కుటుంబాలలో తాళి అనేది రోజువారీ జీవితంలో భాగం. ఒక ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పచ్చడి, పెరుగు ఇలా ఎన్నో వంటకాలను వడ్డించే సంప్రదాయం మన దగ్గర చాలా కాలంగా ఉంది. అందుకే ఐకియాలో కనిపించిన మెటల్ ప్లేట్లను చూసి కొంతమంది నెటిజన్లు సరదాగా ఇండియాలో అయితే ఇవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మా అమ్మ దగ్గర ఇలాంటివి 10 ఉన్నాయి అంటూ ఫన్నీగా స్పందించారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ప్రపంచీకరణ పెరిగిన తర్వాత ఒక దేశానికి చెందిన డిజైన్లు, ఫ్యాషన్, ఆహారం, ఆభరణాలు ఇతర దేశాలలోకి వెళ్ళడం సాధారణంగా మారిపోయింది. భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక వస్తువులు కూడా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొల్హాపూరి చెప్పల్స్ ఒకప్పుడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ ఫుట్వేర్గా ప్రసిద్ధి చెందిన ఈ చెప్పల్స్ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్లో కూడా కనిపిస్తున్నాయి. అలాగే జుమ్కాలు, భారతీయ మహిళల సంప్రదాయ ఆభరణాలలో ఒకటైన జుమ్కా ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ స్టైలింగ్లో కూడా కనిపిస్తుంది. ఇక దుప్పటాలు, బ్లాక్ ప్రింట్స్, బాందానీ డిజైన్లు, భారతీయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ వంటి ఎన్నో అంశాలు కూడా ప్రపంచ ఫ్యాషన్లోకి వెళ్ళాయి. అవును, ఒక సంస్కృతికి చెందిన వస్తువును ప్రపంచం ఇష్టపడడం అంటే ఆ సంస్కృతికి గుర్తింపు పెరగడమే. కానీ ఇంకొందరి ప్రశ్న వేరేలా ఉంటుంది. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని చెప్పకుండా, దాని అసలు సాంస్కృతిక నేపథ్యాన్ని పట్టించుకోకుండా కొత్తగా కనిపెట్టినట్లుగా మార్కెట్ చేస్తే అప్పుడు అది కల్చరల్ అప్రోప్రియేషన్ అవుతుందా? తాళి జస్ట్ ఏ ప్లేట్ కాదు. భారతీయ తాళి విషయానికి వస్తే ఇది కేవలం ఒక మెటల్ ప్లేట్ కాదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తాళి వడ్డించే విధానం, అందులో ఉండే వంటకాలు, వాటిని వడ్డించే పాత్రలు అన్నీ స్థానిక సంస్కృతికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఒక రకమైన తాళి, దక్షిణ భారతదేశంలో మరో రకమైన సంప్రదాయం, రాజస్థానీ తాళి, గుజరాతీ తాళి, ఆంధ్ర, తెలంగాణ భోజన సంప్రదాయాలు ఇలా ప్రాంతాన్ని బట్టి భోజన సంస్కృతి మారుతుంది. అందుకే ఒక సాధారణ స్టీల్ ప్లేట్ కూడా భారతీయుల రోజువారీ జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటుంది. అయితే ఐకియాలో కనిపించిన ప్లేట్లు నిజంగానే భారతీయ తాళీలను కాపీ చేశాయని నిర్ధారించడానికి ఈ ఒక్క వైరల్ వీడియో సరిపోదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకే రకమైన గుండ్రని మెటల్ ప్లేట్ ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో స్వతంత్రంగా ఉండవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇండియా నుంచి కాపీ చేశారు అని చెప్పడం కూడా సరైనది కాదు. అయితే వైరల్ వీడియో మాత్రం ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఒక సంస్కృతికి చెందిన వస్తువు మరో దేశంలో కొత్త రూపంలో కనిపించడం చాలా సాధారణం. భారతీయ యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. భారతీయ ఆహారాలు అంతర్జాతీయ రెస్టారెంట్లలో కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఫ్యాషన్, భారతీయ ఆభరణాలు, చీరలు, మెహందీ, మసాలాలు ఇలా ఎన్నో భారతీయ అంశాలు ప్రపంచ సంస్కృతిలో భాగమవుతున్నాయి. అందులో తప్పేమీ లేదు. అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఒక సంస్కృతి నుంచి తీసుకున్న అంశాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాని మూలాలను గౌరవిస్తున్నారా? అసలు దాన్ని సృష్టించిన కళాకారులు లేదా సమాజానికి గుర్తింపు, ప్రయోజనం దక్కుతున్నాయా? లేదా అదే డిజైన్ను కొత్త పేరుతో, కొత్త కథతో మార్కెట్ చేస్తున్నారా అనేది. అయితే ఐకియా వీడియోపై భారతీయుల స్పందన మాత్రం చాలా వరకు సరదాగానే ఉంది. క్రోమ్ ప్లేట్స్ అంటున్న అమెరికన్ మహిళకు వెల్కమ్ టు ఇండియన్ హౌస్ హోల్డ్స్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇవి మా అమ్మమ్మ కాలం నుంచే ఉన్నాయి అంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం సంస్కృతులు షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ దాని మూలాలను గుర్తించడం ముఖ్యం అంటున్నారు. అంటే ఈ మొత్తం కథలో రెండు వైపులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం భారతీయ సంస్కృతిని ఇష్టపడుతుంది, మరోవైపు భారతీయ సంస్కృతిలోని వస్తువులు కొత్త పేర్లతో ప్రపంచ
మార్కెట్లలోకి వెళ్తున్నాయే అనే ప్రశ్న కూడా వస్తుంది. ఐకియాలో కనిపించిన ఆ మెటల్ ప్లేట్లు నిజంగా భారతీయ తాళీల నుంచి ప్రేరణ పొందాయా లేదా అనేది ఈ వైరల్ వీడియో ఆధారంగా చెప్పలేం. కానీ ఆ వీడియో మాత్రం ఒక మంచి చర్చకు దారితీసింది. ఒక సంస్కృతిని ప్రపంచం స్వీకరించడం అభినందించాల్సిన విషయమే. కానీ ఆ సంస్కృతి వెనుక ఉన్న చరిత్ర, సంప్రదాయం, కళాకారులు, సమాజాన్ని కూడా గుర్తించడం అంతే ముఖ్యం.